ఈరోజు అత్యధికంగా మనమందరం కూడా ఆలోచన చేయాల్సిన విషయం ప్రస్తుతం ఈరోజు జరుగుతున్నటువంటి పార్లమెంట్ సమావేశాలు ఎందుకు జరుగుతున్నాయనేది మనందరికీ తెలుసు. స్పెషల్ సెషన్ కాల్ చేశారు. ఈ దేశమంతా కూడా అల్లకల్లోలమయ్యే పరిస్థితి ఈ 2-3 రోజుల్లో మనకు జరిగిపోయే పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. మా అగ్రనాయకులు రాహుల్ గాంధీ గారు, తర్వాత మా అధ్యక్షురాలు షర్మిలమ్మ గారు, వీళ్ళందరూ కూడా ఈ ఒక ఇబ్బంది గురించే ఒక గత 5-6 రోజులుగా కూడా డిస్కషన్లు మనం చూస్తూనే ఉన్నాం. దాని మీద లెటర్లు రాస్తూ ఉన్నారు, మన రాష్ట్ర ప్రభుత్వానికి కూడా పంపారు, అన్ని విధాలుగా జరుగుతూ ఉంది. కానీ కూడా ఈ ప్రభుత్వం అసలుకు పట్టించుకోకుండా ఈ యొక్క దేశాన్ని ఎలా చేయాలా అంటే ఎలా విచ్ఛిన్నం చేయాలా అంటే రేపు 2029 ఎలక్షన్లో ఎన్డీఏ ప్రభుత్వం రావడానికి ఎట్టి పరిస్థితుల్లో అవకాశాలు లేనందువలన వాళ్ళు ఈరోజు ఈ డీలిమిటేషన్ ప్రాసెస్ తీసుకొని వచ్చి ఈ డీలిమిటేషన్లో కూడా వాళ్ళు పాటించబోయే పద్ధతి కూడా ఒక అంటే కంప్లీట్గా రాజ్యాంగానికి విరుద్ధంగా వెళ్తూ ఈ దేశాన్ని అల్లకల్లోలం చేసే పరిస్థితి ఈరోజు ఏర్పడింది. మనకందరికీ తెలుసు, ప్రస్తుతానికి మన పార్లమెంట్లో ఉన్న సీట్లు 545లో ఉంటే అది ఏ బేసిస్ మీద వచ్చినాయి? అప్పుడు 1970 సెన్సస్ బేసిస్ మీద వచ్చాయి. దాని తర్వాత 2011 సెన్సస్ బేస్ మీద కావచ్చు, లేకపోతే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ రోజు నుంచి ఆంధ్రాలో మనకందరికీ తెలుసు ఈ యొక్క సెన్సస్ కూడా ప్రారంభమైన విషయం. ఇప్పుడు 2026 సెన్సస్ బేస్ మీద డీలిమిటేషన్ చేయాలని చెప్పేసి ఇంతకుముందే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు అంటే ఎప్పుడైతే కొన్ని యాక్ట్స్ తీసుకొని వచ్చిందో దాంట్లో 2011లో తీసుకున్నటువంటి చర్య ఇది. యాక్చువల్గా జరగాల్సిన ప్రాసెస్ కూడా అంతా లేట్ చేస్తూ ఇప్పుడు ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వంగా వాళ్ళు తీసుకున్నటువంటి డీలిమిటేషన్ ప్రాసెస్ అనేది కూడా కంప్లీట్లీ ఈ యొక్క రాజ్యాంగానికి విరుద్ధంగా జరుగుతోంది. ఇది ఒక టెర్రరిస్ట్ ప్రాసెస్ అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. ఎందుకు అంత పెద్ద పదాలు వాడాల్సి వచ్చింది అంటే ఇప్పుడు మీరు చూడొచ్చు ఇక్కడ మేము అంటే యాక్చువల్గా 2011 సెన్సస్ ప్రకారము ఎంత వస్తాయి, 2000 అంటే మనకి లాస్ ఆర్ గెయిన్ ఎంత జరుగుతోంది, ఎన్ని యాడ్స్ ఆడుతున్నాయని చెప్పేసి మనం ఇక్కడ ప్రపోజల్ లోక్సభ సీట్స్ ఇక్కడ చూపించడం జరిగింది ఈ టేబుల్లో. ఇక్కడ చూస్తే ఆంధ్రప్రదేశ్కి నష్టం మామూలుగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సీట్లు 25 ఉంటే 34 పెరుగుతుంది. ఎన్ని యాడ్ అవుతున్నాయి? 9 యాడ్ అవుతున్నాయి. కానీ యాక్చువల్గా మనకి రావాల్సిన ఇంకా నష్టం ఎన్ని సీట్లు నష్టమవుతుందంటే 5 సీట్లు నష్టమవుతుంది. అదే మీరు కేరళకు చూసుకుంటే 8 సీట్లు నష్టమవుతుంది, తమిళనాడుకు 11 సీట్లు, అదే తెలంగాణకు 3 సీట్లు, వెస్ట్ బెంగాల్కి 3 సీట్లు నష్టం, ఇట్లా అవుతూ వచ్చినాయి. అదే నీకు ఇక్కడ అస్సాం కానీ లేకపోతే ఇప్పుడు మీరు ఉత్తరప్రదేశ్ కానీ ఇట్లాంటి చూసుకుంటే ఉత్తరప్రదేశ్కి 80 సీట్ల నుంచి 138 వెళ్తే 58 సీట్లు వాళ్ళకి పెరిగి అక్కడ వాళ్ళకి 13 సీట్లు గెయిన్ అవుతున్నాయి. అంటే ఇక్కడ వాళ్ళు యాక్చువల్గా ఈరోజు మీరు బిల్లు కూడా చూస్తే దాంట్లో మేము 50 నుంచి 56% వరకు సీట్లు పెంచుతామని చెప్పేసి చెప్తున్నటువంటి ఈ ప్రభుత్వం అదే డీలిమిటేషన్ ప్రాసెస్ని మొత్తం స్టేట్స్ అన్నిటికీ కూడా కేటాయించుకోకుండా కొన్ని స్టేట్స్కి మాత్రం పాపులేషన్ బేసిస్ మీద వెళ్తున్నామని చెప్పేసి చెప్తున్నారు. మనమందరం కూడా ఆలోచన చేస్తే ఆ రోజున అంటే ఈ యొక్క పాపులేషన్ బల్జ్ అనేది ఎక్కువ అవుతోంది. ఈ దేశంలో మనం మన జనాభా పోతూ ఉంటే మనం ఎన్నో ఇబ్బందులకు గురవుతామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు 1 or 2 తీసుకున్నారు. తర్వాత 1 or none అని కూడా మనం పాటించాం. సౌత్ ఇండియాలో ఈ యొక్క సిద్ధాంతాన్ని అధికంగా ఫాలో అయిన ఏకైక రాష్ట్రాలు ఏవంటే సౌత్ ఇండియా ఇప్పుడున్నటువంటి సౌత్ ఇండియాలో ఉన్నటువంటి రాష్ట్రాలు అయినటువంటి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, కేరళ కావచ్చు, తమిళనాడు, ఇప్పుడు తెలంగాణ, ఇవన్నీ కూడా. ఎందుకంటే ఇక్కడంతా కూడా విద్యాశాతం ఎక్కువ, అందరూ కూడా వీటన్నింటిని పాటిస్తూ ప్రభుత్వాలు అప్పుడు ఎందరు ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళంతా పాటించుకుంటూ వచ్చినారు. నార్త్లో దీని మీద కంట్రోల్ లేకోకుండా పాపులేషన్ అంతా పెంచుకుంటూ పోయి ఈరోజు ఎగ్జాంపుల్గా మీరు ఉత్తరప్రదేశ్లోనే తీసుకుంటే 80 నుంచి 138 సీట్లు వాళ్ళకే పోతే రేపొద్దున ఈ యొక్క దేశ పరిస్థితి ఏంది? సౌత్ ఇండియాకి నార్త్ ఇండియాకి ఇంత వ్యత్యాసం వస్తే ఈరోజు ఈ యొక్క దేశం అంతా నడుస్తూ ఉండేదంతా కూడా సౌత్ ఇండియా నుంచి వచ్చినటువంటి రెవెన్యూ మీదే నడుస్తోంది. మనం కడుతున్నటువంటి జిఎస్టీ ట్యాక్స్ కావచ్చు, లేకపోతే మనం చేస్తున్నటువంటి ట్యాక్సులు కావచ్చు, ఇవన్నీ దాని మీద అంటే ఎక్కడ ఈ దేశంలో ప్రతి చోట ఎక్కడ ఇన్వెస్ట్మెంట్లు జరుగుతూ ఉన్నాయి సౌత్ ఇండియా నుంచి వస్తూ ఉన్నాయి. అది హైదరాబాద్ కావచ్చు, చెన్నై కావచ్చు, లేకపోతే త్రివేంద్రం కావచ్చు, లేకపోతే ఇట్లాంటి ఎన్నో ఈ యొక్క రాష్ట్రాల నుంచి ఈ యొక్క ప్లేసుల నుంచి ఇప్పుడు ఈరోజు చూస్తే విశాఖపట్నంలో వాళ్ళు చెప్తున్నటువంటి పెట్టుబడులు కావచ్చు, ఈ లక్షల కోట్ల పెట్టుబడులన్నీ కూడా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి, సౌత్ ఇండియాలో జరుగుతూ ఉన్నాయి.
మరి ఈ సౌత్ ఇండియా నుంచి వచ్చినటువంటి ఈ ట్యాక్సుల్లో మేము ఇస్తున్నటువంటి రూపాయలో మాకు ఎంత వస్తుంది అంటే 10 పైసలు కూడా రావట్లేదని చెప్పేసి ఈ సౌత్ ఇండియాలో ఉన్నటువంటి ఫైనాన్స్ మంత్రులు మొన్న జరిగినటువంటి ఫైనాన్స్ మంత్రుల దాంట్లో కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అదే నార్త్ ఇండియాలో వాళ్ళు ₹1 ఇస్తే ఉత్తరప్రదేశ్లో ₹1 వాళ్ళు ట్యాక్స్ కడితే వాళ్ళకి ₹3 నుంచి ₹4 వరకు ఇస్తూ ఉన్నారు. మరి ఇది ఎక్కడ న్యాయం అని చెప్పేసి అడిగినప్పుడు ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం దాన్ని చెప్పట్లేదు. గుజరాత్ చూడొచ్చు, గుజరాత్ మరి అంతా పెట్టుబడులు ఎంత పెడుతున్నా కూడా అక్కడి నుంచి రెవెన్యూ ఏం లేకపోయినా కానీ ఈరోజు గుజరాత్ రాష్ట్రానికి 26 సీట్ల నుంచి 42కు వాళ్ళు పెంచుతూ 16 సీట్లు వాళ్ళకి పెంచి వాళ్ళకి ఒకటి అడిషన్ చేశారు. మరి గుజరాత్కి ఆంధ్రప్రదేశ్కి పాపులేషన్ తేడా ఎంత, వాళ్ళు ఇస్తున్నటువంటి జిఎస్డిపి ఎంత, ఆంధ్రప్రదేశ్ ఇస్తున్నటువంటి జిఎస్డిపి ఎంత అనేది ప్రతి ఒక్కరు కూడా మనమందరం ఆలోచన చేసుకోవాలి. ముఖ్యమంత్రి ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం కనీసం సిగ్గు లేకోకుండా చంద్రబాబు నాయుడు గారు అసలు వాళ్ళకి మద్దతు పలుకుతూ ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ ఏమనంటే ఈరోజు బిల్లుకి వాళ్ళు అడ్డం పెడతా ఉన్నారు, మహిళా రిజర్వేషన్ బిల్ని. అసలు మహిళా రిజర్వేషన్ బిల్ తీసుకొని వచ్చింది సోనియా గాంధీ గారు. ఆ రోజు సోనియా గాంధీ గారు మహిళా రిజర్వేషన్ బిల్లు అనేది కాంగ్రెస్ పార్టీకి ఎంతో ముఖ్యమైనది, ఇది కంపల్సరీ తీసుకురావాలని చెప్పేసి ఆ రోజు 2013 నుంచి ప్రయత్నం చేస్తే ఇదే ప్రభుత్వం అప్పుడు వ్యతిరేకించి, ఇప్పుడున్నటువంటి బీజేపీ వాళ్ళు అప్పుడు వ్యతిరేకించి దాన్ని తీసుకురాకోకుండా 2023లో మీరు తీసుకొని వస్తే ప్రతిపాదనల్ని ఏ ముక్త ఖండంతో ఎక్కడ కూడా విభేదించుకోకుండా 2023లో ప్రవేశపెట్టినటువంటి మహిళా బిల్లుకి సపోర్ట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. కానీ ఈరోజు అదే మహిళా రిజర్వేషన్ బిల్ని మీరు అడ్డం పెట్టుకొని డీలిమిటేషన్లో యాడ్ చేసుకోని అని చెప్పేసి నారీ శక్తి అధినియమని చెప్పి తీసుకొని వచ్చి ఈరోజు మీరు మోసం చేసే ప్రక్రియ ఈరోజు దీన్ని ఖండిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఖండించింది మీరు ఫాలో అయ్యే ప్రాసెస్ని, కానీ మహిళా రిజర్వేషన్ బిల్లుని కాదు అని చెప్పేసి ఈరోజు కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఎందుకు ఆ మాట అంటున్నారంటే మీరు 2011 చేసిన సెన్సస్ ప్రకారమే చెప్తున్నారు, కానీ మరి అదే ఎందుకు 2026 ప్రకారం చేసే సెన్సస్ ప్రకారం ఎందుకు మహిళా రిజర్వేషన్ బిల్ ఇవ్వడానికి మీరు ముందుకు రావడం లేదు అని చెప్పేసి ఈరోజు జిల్లా కాంగ్రెస్ తరఫున మేము కోరుతా ఉన్నాం. కూడా తెలుసుకొని ఈ అంశాల్ని కీలకంగా ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీ తరఫున ముందుకు నడుస్తారని విశ్వసిస్తూ మాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్. మీడియా సోదరులారా, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో గ్యాస్ ప్రజలకు ఎంతో ఇబ్బందిగా తయారైంది. కూటమి ప్రభుత్వం ఎలక్షన్ ముందర ప్రతిపక్షం ఉన్నప్పుడు ప్రజలకు ఎన్నో ఉచిత పథకాలు మాయమాటలు చెప్పి ప్రజలను ఈరోజు మోసం చేసింది. కూటమి ప్రభుత్వం వచ్చిన నుంచి ఎన్నో కష్టాలు పెడుతున్నారు. ఓ సైడు రైతులకు కష్టాలు పెట్టారు, ఎరువులు రాక. రెండోది వచ్చేసి ఇప్పుడు మళ్ళా గ్యాస్ కష్టాలు పెడుతున్నారు. నిన్న 34వ వార్డు ఇన్ఛార్జి డివి చంద్ర అతడు గ్యాస్ ఏజెంట్ల చుట్టూ తిరిగి 25 రోజులు 30 రోజులు అయినా కూడా గ్యాస్ అతనికి రాలేదంట. అంటే కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ నాయకులకి గ్యాస్ రాకుంటే కూటమి ప్రభుత్వాన్ని ఉన్న నాయకులకి మామూలు సాధారణ ఏమి జరుగుతుంది? రోజు డీలర్లు ఒక సిలిండర్ మామూలుగా 1000 రూపాయలు ఉంటే 980 రూపాయలు మామూలుగా సిలిండర్ ఇప్పుడు గవర్నమెంట్ రూల్ ఏం చేస్తున్నారు? 1150 రూపాయలు మనం బుక్ చేసుకుంటే దానిలో ఏం చేస్తున్నారు? 2500కి బ్లాక్లో అమ్ముకుంటున్నాం 14 కేజీల సిలిండర్. తర్వాత వచ్చేసి 19 కేజీల సిలిండర్ వచ్చేసి 4000 నుంచి 5000 వరకు అమ్ముకుంటున్నాం. ఆ సిలిండర్ ధర 2270 రూపాయలు మాత్రమే. ఇటువంటి కూటమి ప్రభుత్వము ఎలక్షన్ ముందర ఇంత మాయమాటలు చెప్పి ప్రజలు ఇంత దారుణంగా మోసం చేస్తే ఏమనుకో? ఆపదలు ఉన్నప్పుడు ఆదుకుంటే